నమస్తే. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 ఏళ్ళు అవుతుంది. అయితే స్థానికత కోసం అలాగే ఉద్యోగాల కోసం హక్కుల కోసం ఈ యొక్క ఉద్యమం కొనసాగింది. రాష్ట్రం కూడా సిద్ధించింది. అయితే చాలామంది తెలంగాణకు సంబంధించిన ఉద్యోగులు మాత్రం ఇంకా ఆంధ్రప్రదేశ్లోనే అక్కడే ఉండిపోయారు. స్థానికత ఆధారంగా తెలంగాణకు రావాలని ఎన్ని ప్రయత్నం చేసినా ఇంకా ఆ ప్రయత్నాలు ఇంకా ముందుకు సాగట్లేవు. ప్రభుత్వాలను విన్నవించుకుంటున్నారు, తెలంగాణకు రావాలని ప్రభుత్వాలను కలుస్తున్నారు, కానీ నోచుకోవట్లేదు. చాలామంది అయితే ఇక్కడ ప్రస్తుతం మనతో పాటు తెలంగాణకు సంబంధించిన ఆంధ్రప్రదేశ్లో పనిచేసిన ఉద్యోగులు అయితే వాళ్ళు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం, వాళ్ళ సమస్య ఏంటి, ప్రభుత్వానికి ఏ యొక్క అంశాలను తీసుకుపోతున్నారో తెలుసుకుందాం. ప్రధానంగా ఏంటి, ఎందుకు గత 10 ఏళ్ళు అవుతుంది, ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వం కూడా మారింది, ప్రభుత్వాలు ఎందుకు మిమ్మల్ని అటు నుండి ఇటు చేర్చడానికి ఇబ్బంది అవుతుంది, ఏం జరుగుతుంది అసలు? ముఖ్యంగా మీ ద్వారా ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వానికి మేము గుర్తు చేయాల్సుకున్న విషయం ఏంటంటే, మేము తెలంగాణలో పుట్టి తెలంగాణలో చదువుకొని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగాలు సాధించడం జరిగింది. మరి ఉద్యోగాలు సాధించిందంటే మేము మెరిట్ కోటాలని అక్కడ ఉద్యోగాలు సాధించడానికి మాకు ముఖ్యంగా మేము బాధపడే విషయం ఏంటంటే సహజ న్యాయాన్ని కోల్పోయినాం. ఏ సహజ న్యాయం అంటే, ఏ వ్యక్తికైనా కానీ ఒక రాష్ట్ర విభజన జరిగినప్పుడు మీరు ఏ రాష్ట్రంలో ఉద్యోగం చేస్తారనే ఒక అవకాశం కల్పించబడుతుంది. అలాంటి అవకాశం కల్పించకపోవడంతో మేము ఇప్పటికి కూడా గత 10 సంవత్సరాల నుంచి ఎక్కని మెట్టు లేదు, తిరగని గడప లేదు, మొక్కని నాయకుడు లేడు. ఈ విధంగా ఎంతోమంది నాయకులను మేము విన్నవిస్తున్నాము. మేము తెలంగాణ వర్కింగ్ ఎంప్లాయీస్ వర్కింగ్ ఇన్ సీమాంధ్ర అనే అసోసియేషన్ పెట్టుకొని కూడా ఇప్పటికి ఒక 12 సంవత్సరాలు అవుతుంది, కానీ మా కళ తెలంగాణకు రావాలనేది అదేవిధంగా ఎండమావిగానే మారిపోయింది. ఈ సందర్భంగా మరొకసారి మేము గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి దృష్టిని ఆకర్షించాలని, లేకపోతే ఈ దృష్టి పెట్టేది సమస్య పరిష్కరించాలనే ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం తప్ప, ప్రభుత్వానికి మీడియా ద్వారా తెలియజేస్తున్నాం తప్ప మరే ఉద్దేశం కాదు. ఇక్కడ ముఖ్యంగా కుటుంబ సంబంధాలు అనేటివి చాలా బలమైనటువంటివి. ఇప్పుడు ఒక కుటుంబాన్ని గమనించినట్లయితే కుటుంబ పెద్ద ఒక ప్రాంతంలో పనిచేస్తున్నాడు, కుటుంబంలో ఉన్నటువంటి భార్య పిల్లలు తెలంగాణలో ఉంటున్నారు. ముఖ్యంగా చెప్పాలంటే ఇంకా వీరు ఏ దావత్కి చెప్పినా ఏ ఫంక్షన్కి చెప్పినా వీరు రాలే అనేసి ఇప్పుడు సమాజంలో భాగంగా కాకుండా తెలంగాణ సంస్కృతిలో భాగంగా కాకుండా మేము అక్కడే ఉండిపోయే అవకాశం కూడా ఏర్పడుతుంది. రోజు రోజుకు మాకు చెప్పేవాళ్ళు కూడా సంఖ్య తగ్గిపోతుంది. అంతేకాకుండా మా పిల్లల భవిష్యత్తు కూడా ఏ విధంగా అంటే శోచనీయంగా, ఎందుకంటే రేపు మా పిల్లలు ఆంధ్రాలో చదివితే ఆంధ్రాకు స్థానికత అవుతారు, కానీ తెలంగాణకు స్థానికత అవ్వరు. సో మరి ఈ విధంగా తెలంగాణ సోనియా గాంధీ ఇచ్చారు, కానీ మాకు తెలంగాణ సోనియా గాంధీ ఇచ్చిన తర్వాత తెలంగాణ ఉద్యోగులను తేలేకపోయింది. ఈ 10 సంవత్సరాల్లో గత ప్రభుత్వము మేము విమర్శించడం అని కాదు ఇక్కడ, కానీ మా పైన దృష్టి పెట్టలేదు, మా సమస్యను పరిష్కరించలేదని. ఇప్పటికైనా మా సమస్యను పరిష్కరించి మా కుటుంబాలను ఒక దగ్గరికి చేర్చి మాకు సహజ న్యాయం చేయగలరని మీడియా ద్వారా మేము మరొకసారి గౌరవ ముఖ్యమంత్రి వర్యకు తెలియజేసుకుంటున్నాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణకు చెందిన చాలామంది మాత్రం ఇంకా అక్కడే ఉండిపోయారు పోస్టింగ్లో భాగంగా. ఇప్పటికైనా మానవీయ కోణంలో న్యాయపరంగా ప్రభుత్వం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు కుటుంబ పరంగా చాలా ఇబ్బందులు వస్తున్నాయి. పిల్లల భవిష్యత్తు చదువు సంబంధించిన చాలా స్థానికత సమస్య కూడా ఏర్పడుతుంది. చిన్న సమస్య ఇది, కేవలం 300 మంది మాత్రమే దాదాపు ఉన్నాము. ఇది ఒక ప్రభుత్వం ఒక్క నిమిషం దృష్టి సారిస్తే అయిపోతే. మేము ఇక్కడికి రావడం వల్ల ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేదు. ఇక్కడ ఉద్యోగ సంఘాలు కూడా దీనికి అనుమతి వ్యక్తం చేశాయి. మేము ఎవరికి కూడా పోటీ కావాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మేము ఆల్రెడీ పోటుకొని ఇక్కడికి వస్తున్నాం కాబట్టి స్థానికత ఇబ్బందులు వస్తున్నాయి. కుటుంబ మానవీయ కోణంలో ఆలోచించి మాత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక్క సంతకం చేస్తే మేము తెలంగాణలో మన ప్రాంతంలో మేము ఉద్యోగం చేసే అవకాశం కల్పించాలి, కుటుంబంతో ఉండే అవకాశాలు కల్పించాలని చాలామంది మాత్రం తెలంగాణకు సంబంధించిన ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేసిన సందర్భం మాత్రం కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ సంతోష్తో సతీష్, దిశా టీవీ, హైదరాబాద్.